హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి కొన్ని విషయాలు చెప్పాలండి. జేఎన్టీయూకే 3132 బీటెక్ రిజల్ట్స్ పేపర్ వాల్యుయేషన్ గురించి కానివ్వండి, లేకపోతే అందుట్లో కొంతమంది రాసిన మాల్ ప్రాక్టీసెస్ అవి ఏంటి దాని గురించి కానివ్వండి, ఇక జేఎన్టీయూ జీవీకి సంబంధించిన 1-2 బీటెక్ సప్లీ నోటిఫికేషన్ గురించి కానివ్వండి ఇప్పుడు చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. జేఎన్టీయూ జీవీ ముందు మాట్లాడుకుందాం. 1-2 బీటెక్ సంబంధించిన సప్లీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వితౌట్ లేట్ ఫీ 31 డిసెంబర్ 2024 లాస్ట్ డేట్ అండి. 100 రూపీస్ ఫైన్తో 3rd జనవరి లాస్ట్ డేటు, 1000 రూపీస్ ఫైన్తో 4th జనవరి లాస్ట్ డేట్. సెకండో థర్డో మొత్తానికైతే వితౌట్ లేట్ ఫీ అయితే 31 జనవరి. దాంట్లో టెలిగ్రామ్లో షేర్ చేశాను, చూసుకోండి డేట్స్. సో ఇది ఓకే, ఇది పక్కన పెడితే ఇక జేఎన్టీయూకే 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ జరుగుతూనే ఉంది. ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేర్లు, కొంతమంది ఫోన్ నెంబర్లు, కొంతమంది ప్లీజ్ పాస్ మీ ఇలాంటివి రాసినట్టయితే చెప్తా ఉన్నారు. మరి ఇది ఎందుకు అలా చేస్తున్నారు నాకైతే అర్థం కాలేదు కానండి. మొన్న స్పెషల్ సప్లీ కొంతమంది రాసిన వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నోడల్ సెంటర్స్లో జరుగుతాయి కాబట్టి వీళ్ళు కొంతమంది స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు గనక ఈ దాన్ని గుర్తించి గనక చీఫుల కాల్లో చూపించడం జరిగితే మాత్రం అది మాల్ ప్రాక్టీస్ కేసు కింద వస్తుంది. అలాంటివి ఎప్పుడు చేయొద్దు. ఇక పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటే పేపర్ వాల్యుయేషన్ జరుగుతూ ఉన్నదండి. R20, R19, R16 వాళ్ళది. సో మీరు నేను చెప్పేది ఏంటంటే కాలేజీలో చదువుకునేటప్పుడే అది రెగ్యులర్ అయినా సప్లీ అయినా కానివ్వండి, చదువుకొని జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ ఇక్కడే కొంచెం నయం. స్పెషల్ సప్లీ అయితే చాలా స్ట్రిక్ట్గా జరుగుతున్నాయి. స్పెషల్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ చాలా టఫ్గా జరిగిందని చెప్పేసి స్టూడెంట్స్ చెబుతూ ఉన్నారు. మంచిగా రాసినా కూడా ఫెయిల్ అయ్యామని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు, ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. సో మరి మీ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే, సో జేఎన్టీయూకి ఈ మధ్యకాలంలో చూసినట్టయితే పేపర్ వాల్యుయేషన్ బాగానే ఉంది. మీరు ఫ్యాకల్టీ కలిపి పేపర్ వాల్యుయేషన్ చేసి ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవ్వకుండా ఉండరు. ఎందుకంటే మీకు చేసే పేపర్ వాల్యుయేషన్ చేసే ఫ్యాకల్టీ మారచ్చు, వాళ్ళకి వేరే ఉండొచ్చు. సో ఇక పేపర్ వాల్యుయేషన్ అయితే ఇంకొక 1 వీక్ టైం పట్టొచ్చు. పొంగల్ లోపు పేపర్ వాల్యుయేషన్ అయిపోద్ది మీ 3132 బీటెక్. రిజల్ట్స్ వచ్చేసరికి జనవరి ఎండింగ్కి మ్యాక్సిమం రిలీజ్ అయిపోతాయండి. అప్పటిదాకా కూడా ఉండవు, ముందే రిలీజ్ చేసేస్తారు. సో మీరందరూ పాస్ అయిపోతారు. సో ఇక ఇంకేదైనా అప్డేట్ తెలిస్తే ఖచ్చితంగా అయితే చెప్తాను. ఖచ్చితంగా షేర్ చేయండి, కొంచెం మీ ఫ్రెండ్స్కి వీళ్ళకి సబ్స్క్రైబ్ చేయించండి. ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం. సో అదండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.